హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పాపీ సీడ్స్ అంటే మన గసగసాలతో పాయసం చూస్తున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. దాన్ని ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 5 స్పూన్ల గసగసాలు తీసుకున్నాను, 3 స్పూన్ల బియ్యం తీసుకున్నాను, 1 కప్పు నిండా బెల్లం తీసుకున్నానండి, 1 కప్పు నిండా ఫ్రెష్ కోకోనట్ తీసుకున్నాను. తర్వాత ఒక 4 నుంచి 5 యాలకులండి. ఇంతే కావాల్సిన పదార్థాలు. ముందుగా గ్యాస్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5 స్పూన్ల గసగసాలు, 3 స్పూన్ల బియ్యం వేసి సన్న సెగ మీద రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలంతే. చూసారా, ఆ విధంగా చేసుకొని కొద్ది లైట్ స్మెల్ బాగా వస్తుందండి. లైట్గా రోస్ట్ అయినట్టుగా స్మెల్ వస్తుంది. చాలు, ఎక్కువసేపు అక్కర్లేదండి, 2 మినిట్స్ చాలు. చేసేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. మిక్సీ జార్లో తీసేసుకొని మనం దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరేనండి 1 కప్పు. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇది ఇంతే కొలత కావాలని ఏం లేదు, కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 4 యాలకులు వేసేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా వాటర్ వేసో పాలు వేసో మెత్తగా పేస్ట్ చేసుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇక్కడ 3 స్పూన్ల నెయ్యి వేసానండి. దాంట్లో మనం వేసుకోదలుచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. కొద్దిగా కావాలంటే పిస్తాషియో కూడా తీసుకోవచ్చండి. పిస్తా కూడా బాగుంటుంది ఇంట్లో. ఈ 4 కొద్దిగా బాగా వేయించేసుకొని కొద్ది మీడియం సైజు గిన్నె తీసుకోండి. ఎందుకంటే మనం మిక్సీకి వేసిన పేస్ట్ వేస్తాము, బెల్లం వేస్తాము, పాలు వేస్తాము కాబట్టి కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి కొద్దిగా అన్ని క్వాంటిటీ పట్టే పెద్ద గిన్నె పెట్టుకోండి. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయినాయండి. అవన్నీ తీసేసుకొని అదే నెయ్యిలో మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా గసగసాలు, కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ వేసి సన్న సెగ మీద 2 మినిట్స్ వేయించాలండి. సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ బాగా దాంట్లో పచ్చిపోయేలాగా వేయించుకోవాలండి. మంచి సువాసన వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు బెల్లం కానీ చక్కెర కానీ మీ ఇష్టం అండి, కానీ దీనికి బెల్లమే టేస్ట్ వస్తుంది. కప్పు బెల్లం వేసుకొని 2 నుంచి 3 స్పూన్ల నీళ్ళు అండి, ఎక్కువ వేయొద్దు. 2 నుంచి 3 స్పూన్లు, జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే. అది కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఆ బెల్లం నీటిని మనం ఇందాక వేయించుకున్నాం కదా కొబ్బరి గసగసాల పేస్ట్ దాంట్లో వేసేసేయండి. వేసి సిమ్లోనే పెట్టి బాగా కలపండి. ఇది కూడా ఈ 2 కలిసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. గసగసాలు ఆరోగ్యానికి చాలా మంచివండి. హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. హై ఫైబర్ ఫుడ్ కూడా. మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, హెల్త్ డిసీజెస్ ఏమున్నా, స్కిన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా గసగసాలు ఎక్కువ పెడతారు. చాలా మంచివి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ని, మీ లివర్ ఫంక్షనింగ్ చాలా బాగా చేస్తుందండి. పిల్లలకి ఎప్పుడైనా కడుపు నొప్పిగా అలా ఉందంటే ఈ పాయసం చేసి తినిపించండి, ఇష్టంగానే తింటారు. ఇంటెస్టైన్స్ కూడా చాలా క్లీన్ అవుతాయి అన్నమాట. చాలా మంచివి మన గసగసాలు మాత్రం. మామూలుగా కడుపు నొప్పిందంటే కూడా ఉత్త గసగసాలు 1 స్పూన్ నోట్లో వేసుకొని నమిలి మింగమంటారు. అంత మంచివన్నమాట కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. చూసారా, ఒక 2-3 నిమిషాల్లో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడకంగానే మీకు వైట్గా లేయర్ ఫామ్ అవుతుందండి, అది ఉడికినట్టు లెక్క. పైన వైట్గా లేయర్ ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన పాయసం రెడీ అయిపోయినట్టు. దాంట్లో బాగా కాచి చల్లార్చిన పాలు ఒక అరకప్పు పోసుకోండి. మీరు చూడండి మరీ థిక్గా ఉందా లూజ్గా ఉందా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మరి థిక్గా అనిపిస్తే ఇంకొద్ది ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 1/2 కప్పు వేసాను. వేసి కలిపేసేసుకొని ఇంకా కొద్దిగా యాలకుల పొడి కావాలనుకున్న వాళ్ళు, ముందు యాలకులు వేయడం మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడు పొడి వేసుకోవచ్చండి. పొడి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసి కలిపేసుకోవడమేనండి. అంతే, మన పాయసం రెడీ అయిపోయింది. ఇంకా ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి కొద్దిగా తురిమేసేసి పైన వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఫైనల్ గార్నిషింగ్ దీంతో చేస్తే మీరు పాయసం తినడం మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్ ఉంటాయి.
ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.